హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలా మంది వెయిట్ చేస్తున్న 5.1 యాంప్లిఫైర్ అయితే మనం ఫైనల్గా రెడీ చేసాం. అది కూడా విత్ ప్రోలాజిక్ బోర్డుతో మనకి వాయిస్ సరౌండింగ్ కానీ ఏవి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వవు. అండ్ అట్లానే ప్రైస్ కూడా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదని చెప్పుకో. జస్ట్ అండర్ 8,000 రూపీస్లో మనకైతే ఈ మొత్తం యాంప్లిఫైర్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా చూద్దాం. లోపల మనం ఏ బోర్డ్స్ యూజ్ చేసాము, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, సో ఇంతగానో వెయిట్ చేసిన యాంప్లిఫైర్ ఎట్లా ఉంటుందో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయవచ్చు. బట్ చాలామంది రకరకాల క్వశ్చన్స్తో నాకైతే చాటింగ్ చేస్తున్నారు, కానీ దీనికి రిప్లై ఇవ్వడం అయితే కొంచెం కష్టం అవుతుంది. సో ఏమనుకోవద్దు, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం క్యాబినెట్ లుక్స్ గురించి స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఇది చూసుకుంటే 5.1 మనం అయితే క్యాబినెట్తో మనం దీన్ని రెడీ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి మాస్టర్ వాల్యూమ్ అండ్ అట్లనే మనం రెగ్యులర్గా యూజ్ చేసిన బోర్డు అయితే మనం ఇక్కడ యూజ్ చేసాం. అడ్వాంటెక్ కంపెనీ నుంచి మనం అయితే బోర్డు యూజ్ చేసాం. డౌన్లో మనకైతే ఆల్ కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్ అన్ని బోర్డు ఓపెన్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుంది, యాంప్లిఫైర్ ఓపెన్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే 4-way స్పీకర్ సాకెట్స్ అనేవి మనం మొత్తం 3 యూజ్ చేసాము. లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్, నెక్స్ట్ మీకు సరౌండింగ్ వాల్యూమ్స్ గురించి, సెంటర్, సబ్ ఊఫర్ అన్నింటిలో మనకు కలిపి ఎక్కడైతే 4-way స్పీకర్ సాకెట్ ఇచ్చున్నామో దాని పక్కన చూసుకుంటే మీకైతే ఫ్యూజ్ క్యారియర్ ఉంది ఫర్ సేఫ్టీ పర్పస్ అన్నట్టు. దాని డౌన్లో చూసుకుంటే మీకైతే 3-pin మెయిన్స్ కూడా మనం వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆర్సీ సాకెట్స్ అని మనం డ్యూయల్ ఆర్సీ సాకెట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే 3 inches హెవీ డ్యూటీ ఫ్యాన్ యూజ్ చేసాము. లోపల మనం యూజ్ చేసే బోర్డ్స్ కూడా మనం అయితే కొంచెం ప్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి మనమైతే ఫ్యాన్ కూడా ఇచ్చున్నాము. దాని బ్యాక్ సైడ్ మీకు అయితే గ్రిల్ కూడా వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మన క్యాబినెట్ ఓపెన్ చేసి లోపల ఏ బోర్డ్స్ ఉన్నాయి, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా మీరు చూసిన తర్వాత మీరే నాకు డౌన్ కామెంట్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా యాంప్లిఫైర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అని. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల బోర్డ్స్ అయితే ఎట్లా ఉండడం జరుగుతుంది. వెరీ హెవీ డ్యూటీ మనం అయితే యూజ్ చేసాము. ఫస్ట్ మనం SMPS ను స్టార్ట్ చేద్దాం. ఇది మనకి 24V 20 amp SMPS అయితే మాత్రం ఇది చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉందో. మనకి 3 inches ఫ్యాన్ కూడా వెరీ హెవీ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఫ్యాన్ అండ్ నెక్స్ట్ మీకు విత్ హీట్ సింక్ తో రావడం జరుగుతుంది. అట్లా మీకు ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఇది. మనకి కెపాసిటీస్ కానీ ఏవైనా సరే వెరీ హెవీ డ్యూటీ ఇచ్చినారని చెప్పుకోవచ్చు. 24V 20 amp మనకైతే ఇది రావడం జరుగుతుంది అనమాట. వెరీ పవర్ఫుల్ SMPS మనం అయితే యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ మన సైడ్ స్పీకర్స్ గురించి 50W + 50W అనమాట. రెండు మనకి సైడ్ స్పీకర్స్ మొత్తం మనం క్లాసిటీతో రెడీ చేసాం కాబట్టి మనకి అన్ని క్లాసిటీ బోర్డ్స్ వస్తాయి. 50W + 50W మనకి రైట్ లెఫ్ట్ స్పీకర్స్. అండ్ అట్లానే మీకు ఇంకో సరౌండ్ స్పీకర్స్ గురించి మనం ఇంకో 50 + 50W అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా మనకైతే 2 boards. మనం ఒక సబ్ ఊఫర్ అండ్ నెక్స్ట్ సెంటర్ గురించి అయితే మాత్రం 100 + 100W బోర్డు అయితే ఇక్కడ యూజ్ చేసాం అనమాట. చూసుకోవచ్చు ఇది మీకు 100 + 100W బోర్డు. ఓవరాల్ గా మనకి సెంటర్ ప్లస్ సబ్ కలిపి 200W రావడం జరుగుతుంది. సైడ్ స్పీకర్స్ మనకి 50 + 50 100, 50 + 50 100. మొత్తం మనకు ఓవరాల్ గా ఇది 200 + 200 400W తో మనకైతే మొత్తం సైడ్ స్పీకర్స్ ఓవరాల్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి సైడ్ స్పీకర్స్ అండ్ నెక్స్ట్ సబ్ ఊఫర్ తాలూకా బోర్డ్స్ అయితే. ఇది మనకి పవర్ సప్లై. అండ్ అట్లానే మనం చూసుకుంటే ఇక్కడ మనం మెయిన్ గా యూజ్ చేసింది వచ్చేసి ప్రోలాజిక్ బోర్డు. ఇది చాలా మంది అడుగుతారు. మనకి బడ్జెట్ లో చూసుకుంటే ఈ బోర్డ్ చాలా మంది అయితే మిస్ చేస్తారు. బట్ మనం ప్రోలాజిక్ బోర్డు ఎందుకు వేసాము అంటే ఒరిజినల్ 5.1 మనకి రావాలి అంటే ఈ బోర్డు మనకు పక్కగా ఉండాలి. ఎందుకంటే మీకు సరౌండింగ్ వాయిస్ కావాలి అన్నా, లేకపోతే మీకు ఎఫెక్ట్ అంటే మీకు బ్యాక్ సైడ్ మ్యూజిక్స్, ట్రెబుల్స్ అట్లాంటివి మీకు కావాలంటే ఈ ప్రోలాజిక్ బోర్డ్ పక్కగా ఉండాలన్నమాట. మీకు నార్మల్ వాయిస్ అన్ని మీకు 5.1 లో వచ్చేస్తాయి. బట్ మీకు ఎప్పుడైతే ట్రెబుల్ వేరేగా, బేస్ వేరేగా, వాయిస్ వేరేగా అన్ని సెపరేట్ అవ్వాలి. మీరు ఒక్కొక్క స్పీకర్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు ఈ ప్రోలాజిక్ బోర్డ్ పక్కగా ఉండాలి. మనమైతే ఈ ప్రోలాజిక్ బోర్డ్ అయితే దాని గురించి యూజ్ చేయడం జరిగింది. 5.1 డాల్బీ అట్మాస్ ప్రోలాజిక్ అనమాట. అండ్ నెక్స్ట్ మన సెంటర్ చూసుకుంటే 12V 5 amp మనం అయితే ఒకటి SMPS యూజ్ చేయడం జరిగింది. ఈ SMPS దేనికి యూజ్ చేసాము అంటే ఈ బోర్డ్ పవర్ సప్లై ఇవ్వడానికి మనం అయితే ఇది యూజ్ చేసామంట. ఈ 12V 5 amp మనం దేనికి యూజ్ చేసామంటే ఈ బోర్డ్ కి మనం పవర్ సప్లై ఇవ్వడానికి మనం అయితే 12V మనకి యూజ్ చేయడం జరిగింది. ఈ బోర్డ్ దేని గురించి అంటే మనకి ప్రోలాజిక్ బోర్డ్ రన్ అవ్వాలి అంటే ఇది మనకి డ్యూయల్ వోల్టేజ్ మీద రన్ అవుతుంది. మనకి ఇది మల్టీ వోల్టేజ్ అన్నట్టు. మనం ఈ SMPS నుంచి సింగిల్ వోల్టేజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ బోర్డు మనం యూజ్ చేసాం. దీని నుంచి దీనికైతే మల్టీ వోల్టేజ్ తో మనం అయితే ఈ బోర్డ్ ఆన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా మనం యూజ్ చేసిన సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ వాల్యూమ్ గురించి మాస్టర్ వాల్యూమ్ అయితే మనం ఎక్కడ యూజ్ చేసాం చూసుకోవచ్చు. ఇది మీకు మాస్టర్ వాల్యూమ్ అనమాట. మొత్తం ఓవరాల్ వాల్యూమ్ మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అన్ని ఓవరాల్ గా స్పీకర్స్ తాలూకా సెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు. క్లియర్ గా మనకి దేని రాసి ఉంటాయి. చూద్దాం ఒకసారి అన్ని ఏవేవి ఇచ్చారో చెప్తాను. ఫస్ట్ మనకి సబ్ ఊఫర్ వాల్యూమ్ మీరు ఎక్కడ నుంచి మీ సబ్ తాలూకా వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు సెంటర్ వాల్యూమ్ ఉంది. మీరు సెంటర్ స్పీకర్ తాలూకా కంట్రోల్ మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన మీకు
సరౌండ్ వాల్యూమ్ అనమాట. ఈ సరౌండ్ వాల్యూమ్ చాలా అంటే చాలా మెయిన్. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ రన్ అయ్యే ట్రెబుల్స్ కానీ మ్యూజిక్స్ కానీ ఏమైనా మీకు వినిపించాలి అంటే ఈ సరౌండ్ వాల్యూమ్ బాగా మీకు అయితే యూజ్ అవడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్ వాల్యూమ్ అనమాట. మీకు సైడ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, దాని తాలూకా మీ సైడ్ స్పీకర్స్ తాలూకా మెయిన్ వాల్యూమ్ అన్నట్టు. దాని పక్కన చూసుకుంటే మీకు ట్రేబుల్ అండ్ బేస్, మీ స్పీకర్స్ తాలూకా ట్రేబుల్ అండ్ బేస్ ఎక్కడ నుంచి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇది మీకు మాస్టర్ వాల్యూమ్, మొత్తం అన్ని కంట్రోల్స్ మీరు ఎక్కడ నుంచి సింగిల్ కంట్రోల్ తో మీరు అయితే చేసుకోవడానికి మనమైతే మాస్టర్ వాల్యూమ్ ఇచ్చున్నాము. ఇది ఓవరాల్ గా దీని తాలూకా బోర్డ్స్ అండ్ ఆప్షన్స్ అయితే మాత్రం ఇంత పర్ఫెక్ట్ గా మనం అయితే వైరింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేసి ఉన్నాము, చూసుకోవచ్చు. ఇవి మీకు అయితే యాంప్లిఫైయర్ ఇట్లా ఉంది మీకు. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ గా ఇందులో మాట్లాడుకోవాల్సిన మర్చిపోయాను, అదే బ్లూటూత్ బోర్డ్. మనం ఎప్పుడు కూడా బ్లూటూత్ బోర్డ్ పగారి ఐసీ అయితే మనం యూజ్ చేస్తాం. అడ్వాంటెక్ కంపెనీ నుంచి పగారి ఐసీ బోర్డ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది, బెటర్ గా ఉంటుంది. అండ్ అట్లానే మనకి ఇన్ని బోర్డ్స్ వాడాం కదా, బోర్డ్స్ హీట్ అవ్వకుండా ఉండడానికి మనం అయితే ఫ్యాన్ కూడా ఇచ్చున్నాము, చూసుకోవచ్చు. ఇది మీకు ఫ్యాన్ అయితే 3 ఇంచెస్ హెవీ డ్యూటీ ఫ్యాన్ అయితే మనం ఇందులో వేయడం జరిగింది. ఇది మీకు ఫ్యాన్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మనం గ్రిల్ కూడా వేసాము, ఫ్యాన్ గ్రిల్ 3 ఇంచెస్ ఫ్యాన్ గ్రిల్ కూడా వేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా మీకు లోపల బోర్డ్స్ అయితే ఇట్లా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ డౌన్ లో చూసుకుంటే మీకు బూట్స్ చూసుకోవచ్చు, మీకు గోల్డెన్ బూట్స్ లాంటివి అయితే వేసుకోవడం జరిగింది. 1 2 3 4 మొత్తం మనకి 4 బూట్స్ కూడా ఈ టైప్ గోల్డెన్ ఫినిషింగ్ బోర్డ్స్ అయితే మనం అయితే డౌన్ లో వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లోపల బోర్డ్స్ అన్నవి మీకు ప్రోలాజిక్ బోర్డ్ కానీ 24V 20 amp SMPS కానీ అండ్ నెక్స్ట్ మీకు సైడ్ స్పీకర్స్ తాలూకా బోర్డ్స్ కానీ సెంటర్ అండ్ సబ్ ఊఫర్ కానీ. మీకు ఒకవేళ సబ్ ఊఫర్ ఇంకొంచెం హెవీ కావాలని మీరు అనుకుంటుంటే మాత్రం మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ఇంత వాట్స్ కావాలని మీరు చెప్తే దాన్ని బట్టి కూడా మనం రెడీ చేసి ఇస్తామన్నమాట. ప్రెజెంట్ మన బడ్జెట్ లో చూస్తున్నాం కాబట్టి మన సబ్ ఊఫర్ కి సెంటర్ కి మన 100/100 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీ సైడ్ స్పీకర్స్ 50W మోర్ ఎనఫ్. మీరు ఒక 4 ఇంచ్ కానీ 6 ఇంచ్ కానీ ఆరామ్సే వేసుకోవచ్చు, మీకు నో ఇష్యూ అనమాట. ఏ బ్రాండ్ అయినా సరే మీరు ఫుల్ రేంజ్ స్పీకర్ వేసుకున్నా ఊఫర్ వేసుకున్నా ఈజీగా లాగేస్తుంది. సో నో ప్రాబ్లం. 50+50W మనం అయితే ఈచ్ సెక్షన్ 50W మనం అయితే యూజ్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మీకు ప్రోలాజిక్ మెయిన్ మీకు ఇందులో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రోలాజిక్ అనమాట. ఎందుకంటే మనకి వాయిస్ మొత్తం సరౌండింగ్ చేసేది, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎట్లా రావాలి, మీకు లెఫ్ట్ స్పీకర్ ఎట్లా రావాలి, రైట్ స్పీకర్ ఎట్లా రావాలి అన్నీ మీకు డిసైడ్ చేసేది ఈ ప్రోలాజిక్. ఈ ప్రోలాజిక్ బోర్డ్ మనం అయితే యూజ్ చేసాము దేనికంటే మీకు వాయిస్ అండ్ నెక్స్ట్ మీకు బేస్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ వాయిస్ ఎక్స్పీరియన్స్ గురించి మనం అయితే ప్రోలాజిక్ యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో చూసుకుంటే SMPS. ఇది మనకి 24V 20 amp SMPS అనమాట. మీకు స్మాల్ కూడా కాదు, కొంచెం హెవీ డ్యూటీ సెంట్రల్ ట్రాన్స్ఫార్మర్ కూడా హెవీగానే ఉంటుంది మీకు SMPS లో. అండ్ నెక్స్ట్ మీకు కూలింగ్ గురించి మీకు SMPS లో కూడా 3 ఇంచెస్ హెవీ డ్యూటీ ఫ్యాన్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెగ్యులర్గా చూసే బోర్డ్సే మనం అయితే కంట్రోల్ మాస్టర్ వాల్యూమ్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ మనకి స్విచెస్ కానీ కంట్రోల్స్ కానీ అన్ని మంచిగా మనం అయితే యూజ్ చేయడం జరిగింది. దాని ఫ్రంట్లో చూసుకుంటే అడ్వాంటెక్ కంపెనీ నుంచి మనం అయితే బ్లూటూత్ బోర్డు పగారి ఐసీ ఒరిజినల్ పగారి ఐసీ మనం అయితే యూజ్ చేసాము. చాలా మంది తెలిసిందే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బోర్డే. సో మీకు ఎలా కనిపించింది ఈ ఓవరాల్ సెటప్, ఈ ప్రైస్కి వర్తా కాదు మీకేమనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీనిపైన ఏ స్పీకర్స్ యూజ్ చేస్తున్నామో చూద్దాం ఒకసారి. మనం రైట్ స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ వచ్చేసి 4 ఇంచెస్ జాన్ బెరల్ కంపెనీ నుంచి అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. మనకి 4 ఇంచెస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అన్ని 6 ఇంచ్ అయితే కొంచెం బాగోదు కదా అని చెప్పి మీరు 6 ఇంచ్ అని వేసుకోండి, నో ప్రాబ్లం. నేను యూజ్ చేస్తుంది 4 ఇంచెస్ జాన్ బెరల్ డ్యూయల్ స్పీకర్ సైడ్స్ గురించి. అండ్ నెక్స్ట్ మీకు సరౌండ్ గురించి అయితే 6 ఇంచెస్లో జాన్ బెరల్ హెవీ డ్యూటీ నేను అయితే యూజ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది ఆ ఊఫర్స్ గురించి. ఆ ఊఫర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నా 2-way ఊఫర్స్. డ్రైవ్ ఆన్ బాక్స్లో మనకైతే మంచి లుక్ అండ్ మంచి ట్విటర్ సౌండ్ మనకైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నీకు సెంటర్ వచ్చేసి 6 ఇంచెస్ BLG హెవీ డ్యూటీ నేనైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సెంటర్ 100W కాబట్టి మనకు కొంచెం బిగ్ సైజ్ మ్యాగ్నెట్ ఉన్నది వేయాలి అని చెప్పేసి నేనైతే 6 ఇంచెస్ BLG కంపెనీ హెవీ మ్యాగ్నెట్ నేనైతే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సబ్ ఊఫర్ వచ్చేసి BLG కంపెనీ నుంచే 12 ఇంచెస్ సబ్ ఊఫర్ నేనైతే యూజ్ చేస్తున్నాను విత్ డ్రైవ్ ఆన్ బాక్స్తో. మనకి బాక్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ బేస్ ఎఫెక్ట్ గురించి యూజ్ చేసిన ఓవరాల్ సెటప్ అయితే ఎట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం సాంగ్ ప్లే చేసి బేస్ పంచ్ ఎట్లా వస్తుంది, వాయిస్ ట్రేబుల్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత లాస్ట్లో ఇది తీసుకొచ్చా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అవుట్పుట్ విన్నారు కదా. ఇది మీకు ఓవరాల్గా సెటప్ తాలూకా వాయిస్ అయితే మాత్రం మీకు బేస్ పంచ్ కానీ ఏమైనా సరే నేను అవుట్డోర్లో చెక్ చేశాను ఈసారి. ఇక్కడ మన రూమ్లో సెట్ చేయలేదు నేను, అవుట్డోర్ మన షాప్ దగ్గర అయితే చెక్ చేశాను. మీకు అవుట్పుట్ అంత అవుట్డోర్లో కూడా పర్ఫెక్ట్గా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ట్రేబుల్ కానీ వాయిస్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. మీకు సరౌండ్ మెయిన్ ఇందులోని నాకు ఇందులో మెయిన్ నచ్చింది అంటే మీకు
సరౌండ్ వాల్యూమ్ మీరు మొత్తం 0 చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఏమి వినిపించో. ఒకవేళ మీరు సరౌండ్ ఆన్ చేస్తే మాత్రం మీకు బ్యాక్ సైడ్ మ్యూజిక్ సౌండ్ కానీ, ఒకవేళ ఎవరైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు సౌండ్స్ ఉంటాయి కదా, మీకు మ్యూజిక్లు ప్లే అవుతున్నప్పుడు కానీ, మూవీ చూస్తున్నప్పుడు కానీ అట్లాంటి సౌండ్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా వినిపిస్తాయి అనమాట మీకు. ఎందుకంటే మనకి ప్రోలాజిక్ బోర్డు ఉంది కూడా మనకైతే అవన్నీ డివైడింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఈ యాంప్లిఫైయర్ ఈ ప్రైజ్కి తీసుకోవచ్చు అనేది మీరే డౌన్ కామెంట్ చేయండి. నేనైతే మాత్రం తీసుకోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఈ బడ్జెట్లో చాలామంది అయితే రెడీ చేయడానికి కూడా ఇష్టపడరు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా అంటే ఓన్గా తయారు చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇంత సెటప్ మొత్తం ఈ తక్కువ ప్రైస్లో చేయాలని ఎవరికి ఐడియా అయితే రాదు కాబట్టి. సో మనం ఈ ప్రైస్లో ఏదో రెడీ చేయడం జరిగింది. సో మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.